హాయ్ అండి. ఆమ్లెట్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి పచ్చికారంతో చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఈ పచ్చికారం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మిరపకాయలు ఉడికించి అందులో కాస్త సాల్ట్, జీలకర్ర, వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 2 ఎగ్స్ గిన్నెలో కొట్టివేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పచ్చికారం వేసుకొని ఇందులోనే మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ధనియాల పౌడర్, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కాస్త జీలకర్ర, కొత్తిమీర గూడా వేసుకొని, ఇదంతా కలిసేలా ఉండలేం లేకుండా కలుపుకొని పక్కనుంచాలి. తర్వాత స్టవ్ పైన పెనం బెట్టి, ఆ పెనం కాస్త వేడైన తర్వాత మాత్రమే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టి మాత్రమే ఈ కలిపి పక్కనుంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేయాలి. ఇలా వేసి 5 నిమిషాలు మాత్రమే కాల్చుకున్న తర్వాత తీరుమారు చేసుకొని, ఇలా 2 వైపులా నిదానంగా కాల్చుకోవాలి. ఇప్పుడు అన్నంలోకి పక్కన కాస్త పప్పుచారు వేసి వడ్డించుకుంటే ఉంటుంది. అద్దిరిపోతుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.